ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? మన గుడిలో చక్కగా హనుమంతుల వారి పూజ అనేది చక్కగా జరిగిందండి. ఈరోజు అన్ని విధాలుగాను చక్కగా భక్తులందరూ పాల్గొని మేము ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. చాలా ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీరు చూడగలుగుతారు. ఈరోజు మీరందరూ కూడా వీక్షించి హనుమయ్య చక్కగా ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ కూడా మనకు చక్కగా ఈ గురువారం రోజున సాయినాథుని బ్లెస్సింగ్స్తో పాటు బాబావారి బ్లెస్సింగ్స్, ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్ కూడా మన అందరికీ కూడా చక్కగా కలుగుతాయి అని చెప్పి, ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మనం కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని చెప్పి మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా సాయినాథుని పాదపద్మంకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు సాయినాథుడు సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినట్టు సందేశం ఏంటి అంటే కనుక, కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆంజనేయ స్వామిని తలుచుకొని ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆంజనేయ స్వామిని కనుక తాకావు అంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడు, జరగబోయే అద్భుతాన్ని చూడు. ఎందుకు అంటే ఇది హనుమంతుల వారి తీర్పు. హనుమంతుల వారు ఒక్కసారి తీర్పు ఇచ్చేశారు అంటే ఇక నీ జీవితం మొత్తం కూడా బయటపడబోతుంది. నీ జాతకం మొత్తం ఈరోజు హనుమంతుల వారి గుప్పెట్లోనే ఉంది. నీకు విప్పి చూపబోతున్నారు, విప్పి నీ ముందు ఉంచబోతూ ఉన్నారు. నీ చూపుడు వేలుతో గనక నీ తలరాతను నువ్వు మార్చుకోబోతున్నావు, మార్చి రాసుకోబోతున్నావు. ఎలా అంటే ఇక్కడ హనుమంతుల వారిని చక్కగా ఏదో ఒక అంటే నీ వేలుతో నువ్వు తాకినట్టంటే భవిష్యత్తుకు నీ చూపుడు వేళ్ళతో నిర్ధరించుకో, నువ్వే మార్చేసుకో. ఇంకా ఏం జరగబోతుందో కూడా తెలుసుకో. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పి తీరాలి బిడ్డ. ఈరోజు ఏదో ఒక నువ్వు నీ చూపుడు వేలుని ఉంచావు కదా, చక్కగా తాకావు కదా, మెల్లిగా కళ్ళునైతే చక్కగా ఇప్పుడు మాత్రం ఎక్కడైతే నువ్వు ఆ స్వామిని ఈ స్క్రీన్ మీద పూజ చేసుకుని కూడా చక్కగా బాబావారి సన్నిధిలో ఈ విధంగా చూసుకున్నావంటే నీ జాతకం, నీ జీవితంలో రాబోతున్న మార్పులు ఏంటి, జరగబోతున్న మార్పులు ఏంటి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నావు, అదృష్టం కలిసి వస్తుందా అని చెప్పి లాభము ఎంతగానో అని ఆనందంతో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు హనుమంతుల వారు నీ ముందు గుట్టు విప్పబోతూ ఉన్నారు. కనుక జాగ్రత్తగా విను, ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకు అంటే ఇది చక్కగా పూజ చేసుకున్నావు, ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా నీకు బాబావారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, హనుమంతుల వారు ఏం తీర్పు ఇవ్వాలి అనుకుంటున్నారు, ఈ రెండు అంటే చక్కగా మన దీంట్లో ఉన్నటువంటి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనకు ఎలా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు అయితే తెలుసుకుందాం. కనుక ఖచ్చితంగా వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మనం చక్కగా పూజ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, బాబావారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఎందుకంటేనండి రాబోయే రోజుల్లో సాయినాథ్ని మరిన్ని అద్భుతమైన సందేశాలు మన కోసం తీసుకురాబోతున్నారు కనుక వాటన్నింటిని కూడా మిస్ అయిపోతారు. కనుక ఇక మనకు చక్కగా ఈ రోజండి ఎంత బాగా జరిగిందో చూడండి, ఎంత బాగా చేస్తారోనండి టెంపుల్లో. అంటే ఎప్పుడు విడిగా కూడా మామూలుగా సందర్భాలలో ఆంజనేయ స్వామికి ఇక్కడ చాలా విశేషంగా బాబావారి సన్నిధిలో పూజలు జరుగుతూ ఉంటాయండి. అసలు బాబావారికి కూడా ఆంజనేయ స్వామి అంటే నాకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఆయన చాలా గ్రేట్, చాలా గొప్పవారు అది అని చెప్పి. అక్కడ శరీరంతో ఉన్నప్పుడే సాయినాథుడు చాలా గొప్పగా ఆంజనేయ స్వామి గురించి స్వయంగా సాయినాథుని మాటల్లో ఎన్నో సందర్భాల్లో విన్నాము. అక్కడ ఈ వీడియోలో నేను చక్కగా షిరిడీలో ఆంజనేయ స్వామి చక్కగా గుడి కూడా మనం తిలకించబోతూ ఉన్నాము. తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్, మనం ఎన్నో మిస్ అయిపోతాం. ఈరోజు చక్కగా ఆంజనేయ స్వామి పూజ జరిగినదంతా కూడా మీరు హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు కూడా. ఇక సాయినాథుని సందేశం ఈ విషయానికి వస్తే కనుక, బిడ్డ ఎవరు అయితే నువ్వు హనుమంతుల వారిని తాకినావు, తప్పకుండా నీ భవిష్యత్తు ఈరోజు హనుమంతుల వారు చెప్పబోతున్నారు. మీకు ఏం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎంతటి అదృష్టాలు మీకు రాబోతున్నాయి, ఎలాంటి అవకాశాలు మీకు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా మీకు ఎలా కలిసి వస్తుంది, సంతాన పరంగా ఎలా కలిసి వస్తుంది, కుటుంబ పరంగా ఎలా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా ఎలా కలిసి వస్తుంది, మీ ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి, ప్రతి ఒక్క రహస్యం కూడా ఈరోజు
బయటపడబోతుంది కనుక జాగ్రత్తగా విను బిడ్డ. ఈరోజు నువ్వు చక్కగా హనుమంతుల వారు తీర్పు ఇచ్చారు, చక్కగా పూజ చేసుకుని మరీ అడుగుతూ ఉన్నావు. నీ పూర్తి భవిష్యత్తు కూడా చెప్పబోతున్నారు. ఇక దీని నుంచి నిన్ను ఎవరిని కూడా తప్పించుకోలేరు, నువ్వు కూడా తప్పించుకోలేవు. చూడకపోతే నువ్వే నష్టపోతావు అమ్మ. జాగ్రత్తగా హనుమంతుల వారిని తిలకిస్తూ ఏం చెప్పబోతున్నారో తెలుసుకో. నీ పూర్తి జాతకం ఎలా ఉండబోతుందో, నువ్వు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా చక్కగా చూసే ఉంటే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీకు ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నువ్వు చక్కగా చూస్తూ నువ్వు ఈరోజైతే తెలుసుకుని తీరాలి. ఎందుకో తెలుసా, నీ జీవితమే ఈరోజు ఇక్కడ ఉంది. ముందుగా చక్కగా ఎవరైతే నువ్వు తాకావో వెంటనే నువ్వు మీ జీవితం ఇలాగే ఉండబోతుంది. హనుమంతుల వారు తీర్పు ఇచ్చారు కనుక జాగ్రత్తగా ఇక నీ గురించి అంటే ఇక్కడ నువ్వు బిడ్డ నువ్వు చక్కగా రాబోయే వాటి గురించి ఎక్కువ ఆలోచనలు అనేది చేస్తూ ఉంటావు. ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటావు కనుక నీ జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. నువ్వు చేసే పనులు మనసు పెట్టి చేస్తావమ్మా. అలాగే క్రమశిక్షణతో కూడి ఉంటావు, నిజాయితీతో ఉంటావు. జీవితాల్లో పనుల గురించి నీ పద్ధతి గురించి ఒక ఆచరణీయమైనటువంటి నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అయితే నువ్వు మాత్రం పరిమితులను మించిపోతున్నప్పుడు మాత్రమే నువ్వు చాలా స్థిరంగా ఉంటావు. నీ సహనాన్ని పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారిపోతూ ఉంటుంది. అయితే ఎవరైతే రెచ్చగొట్టినప్పుడు మాత్రం కొంచెం దూకుడుగా ప్రవర్తిస్తూ ఉంటావు. అయితే ఇక్కడ అబ్బాయిలు అయితే కనుక నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు, చాలా బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పుకోవాలి. ఇక జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి నీకు కావలసినటువంటి సమయాన్ని నువ్వు తీసుకుంటావు. కొన్నిసార్లు మాత్రం నువ్వు ఏ విషయాన్ని కూడా అంతగా సులభంగా మాత్రం ఒప్పుకోవు, అంగీకరించను కూడా అంగీకరించవు. ఈ క్రమంలో నువ్వు ఏంటి అంటే కనుక ఎదురయ్యే వాటిలో ఒక భావనను వ్యక్తం చేయడానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటూ ఉంటావు. ఏది ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేవు, అలాగే కొంచెం సమయం తీసుకుని మరీ చెప్తూ ఉంటావు. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ నిర్ణయం సరైందా కాదా అని నిన్ను ఎవరైనా అడిగినప్పుడు మాత్రం నీ మనసుకు అనిపించినప్పుడు వెంటనే సమాధానం ఇవ్వలేవు. కొంచెం సమయాన్ని అయితే తీసుకుని ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని అయితే చెప్తూ ఉంటావు. వెంటనే ఈ విషయాన్ని కూడా చెప్పలేకపోతావు. ఇక నీ జీవితంలో బాగా కూడా అనుభవాన్ని కలిగి ఉంటావు. ఒక సుఖవంతమైన జీవితాన్ని, సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. అలాగే ఎంత చక్కగా మాట్లాడతావంటే నాయకత్వ లక్షణాలు అనేవి నీలో అధికంగా ఉంటాయి. నలుగురు కూడా నీ వెంట ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారు. రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగంలోకి కనుక అడుగు పెట్టావు అంటే నిన్ను ఎవరు కూడా ఢీ కొట్టలేరు అన్నది ఉన్నత స్థానానికి నువ్వు చేరుకుంటావు. ఉన్నత వర్గాల వారికి దూరం అవుతావు అన్న స్థాయికి కూడా చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు. ఏ రంగంలో సరే నువ్వు నాయకులుగానే నాయకుడిగానే ఉంటావు. ఏ విషయమైనా కూడా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తూ ఉంటావు. అలాగే ఆలోచనలు అనేవి నీలో ఉంటాయి. ఎవరైనా సరే నీతో ఇట్టే కలిసిపోతారమ్మా. ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటావు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు. ఎంతో ఉన్నత స్థితి సాధించిన మరియు పురోగతి సాధించాలి అన్న తపన అనేది నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటావు. ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండే రకం అయితే కానే కాదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు, ఏదో ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంటావు, నలుగురితో నువ్వు మంచిగా ఉంటూనే ఉంటావు. అంటే నీ వెంట ఒక 10 మందిని నడిపించడం నీకు ఒక ఇష్టం. అంటే అన్నట్టు అభివృద్ధి సాధించాలనే తపనను నువ్వు యొక్క సుఖ జీవితానికి కూడా ఒక్కొక్కసారి నువ్వు జీవితం అన్నది దూరమైపోతూ ఉంటుంది కదా. ఎందుకో తెలుసా, ఎంతసేపు కష్టము అని, ఎంతసేపు ఏదో సాధించాలి అని తిరుగుతూ ఉండటంతో సుఖ జీవనాన్ని కొంచెం కోల్పోవలసే వస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటావు కదా. ఆర్థిక విషయాల్లో కూడా సమర్థులుగా పేరు సంపాదిస్తూ ఉంటావు. అయితే నిన్ను భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు కూడా అసాధ్యం. ఏ వ్యక్తులకైనా సరే కూడా నువ్వు భయపడవు, ఎక్కడ కూడా లొంగవు. నీ మనసుకు అనిపించిందే నువ్వు చేసి తీరుతావు. ఎదుటి వాళ్ళు భయపెట్టినా, బెదిరించినా సరే, ప్రలోభ పెట్టినా సరే లొంగకుండా తీసుకోవాలనుకున్నా కూడా ఏది చేసినా కూడా వారి పప్పులు నీ దగ్గర అయితే ఉడకవు. కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటావు, కానీ స్నేహానికి, ప్రేమకు మాత్రమే లొంగుతావు, కానీ ఇంకా దేనికి కూడా నువ్వు లొంగవు. ఇక నీ జీవితంలో ఈ వ్యక్తులు, సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతూ ఉన్నావు. నువ్వు నీ జీవితంలో కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి. అయినా కూడా వదిలేసిన బాధ్యతలను నీ తల మీద
మళ్ళీ పడతాయి. బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ళ వలన మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉన్నావు. జీవితంపై విరక్తి కలుగుతుంది కదా, ఆ సమయంలో నీకు ఓదార్పు అనేది వస్తుంది. నీ చుట్టూ ఉండే కొందరు నీకు అండగా ఉండడం వల్ల, వారి చేయూత వల్ల నీకు ధైర్యం అన్నది వస్తూనే ఉంది. నీకు నేను ఉన్నాను అంటూ ఒక మంచి శక్తిని, బలాన్ని వారు ఇస్తూనే ఉన్నారు. దాంతో మరింత శక్తి అనేది ఉంటుంది. నీకు ఆ శక్తితో జీవితంలో మరింత ముందడుగు వేస్తావు. అయితే ఇక్కడ నీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేవు. వారు ఎవరైనా సరే అయిపోని, ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని నువ్వు కోరుకుంటావు. సమాజంలో నీకంటూ గుర్తింపు కావాలని ఆశిస్తూ ఉంటావు. నీకు ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో, ఎంతో తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉన్నావు. ఇంకొకటి ఏంటంటే, నీకు చాలా లౌక్యం తెలుసు. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఏ సందర్భంతో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే ఆ వ్యక్తులను నీ వైపుకు తిప్పుకోవచ్చు, ఆ పని చేస్తారు అనేది నీకు చాలా చక్కగా తెలుస్తుంది. ఎవరితోనైనా సరే సులభంగా కలిసిపోతావు. మంచి వాక్చాతుర్యం అనేది కలిగి ఉంటావు. ఎలాంటి వ్యక్తులనైనా సరే నువ్వు చక్కగా నడిపించగలుగుతావు. అలాగే స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం అన్నీ కూడా ఉంటాయి. గొప్పగా జీవించాలనే కోరిక మరీ ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో గొప్పగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అన్న కాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా నువ్వు అసలు ఓటమిని అంగీకరించవు కదూ. అలాగే ఏ విషయంలో అయినా సరే కానీ నిరాశ కూడా చెందవు. ఇప్పుడు విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటావు. అలాగే ఆవేశం కూడా చాలా ఎక్కువే ఉంటుంది. అది నీకు కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనుకోకుండా అనేక చిక్కులు కూడా కొని తెచ్చుకుంటూ ఉన్నావు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన వేసుకుని చిరకాలం బాధపడుతూనే ఉంటున్నావు. కనుక నీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది నీపైనే ఉందని గుర్తుపెట్టుకో బిడ్డ. అయితే నీకు కోపం ఎక్కువగా వచ్చేస్తూ ఉంది కదూ. తన కోపమే తనకు శత్రువు అనే సామెత నీకు బాగా తెలుసుగా సరిపోతుంది అది నీకు. మరి ఈ కోపం వల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు. కనుక నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించు. లేదంటే జీవితంలో చాలా నష్టపోతావు. తర్వాత నువ్వు ఎంత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు. కనుక ఇప్పటి నుంచి కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించు. అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపై కోపాన్ని ప్రదర్శించకు. ఇకపోతే నీకు ఒక విచిత్రమైనటువంటి గుణం కూడా ఉంటుంది ఆ తల్లి. అదేంటో తెలుసా? అంటే ఎవరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటావు. ఎదుటివారి తప్పుల్ని పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటావు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే నువ్వు క్షమించుతావు. కానీ ముందు అలాగే మోసం చేసే గుణం వారికి ఉంటే కనుక నీకు అసలు పడనే పడదు. పెట్టుబడి వ్యాపారం విషయంలో 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటావు. అంటే ఏది కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటావు అన్నమాట. 1-10 సార్లు ఆలోచించుకుంటావు. దీనివల్ల నీకు ఆర్థికంగా లాభాలు బాగా చేకూరుతూ ఉన్నాయి. ఇక నీకు ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏ పనులైనా ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పనిని పూర్తి చేసే వరకు అంకిత భావంతో పనిచేస్తూ ఉంటావు. ఇంకా అప్పుడు ఆ సమయంలో నిద్రాహారాలు కూడా మానేస్తావు. అంత అద్భుతంగా పనిచేస్తావు. అయితే ఇంత క్రమశిక్షణ నీలో ఉంటుంది. క్రమశిక్షణగా ఉండే వాళ్ళనే కూడా నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. కనుక ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేలాగా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటావు. పూర్తి చేసేస్తావు కూడా. నీ జీవితంలో విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక నువ్వు ఏంటి అంటే కృషి మరియు అంకిత భావం కలిగి ఉంటావు. సహజంగా ఎవరితోనూ వాదనలకు అనేవి దిగవు. ఒకవేళ ఎవరినైనా సరే కానీ నీ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం అమితంగా వాళ్ళ తేల్చుకునేదాకా వదిలిపెట్టవు వాళ్ళని. నేను తిమిని బెమ్మ అయిపోయినా సరే జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్న ఆచితూచి వ్యవహరిస్తూ నీ కుటుంబ జీవితం కూడా దృష్టిలో పెట్టుకుని వారి జీవితం ఎలా ఉంటుంది, నా కుటుంబ సంతోషం కోసం కష్టపడి పని చేయడానికైనా సరే వెనుకాడను అన్నట్లు ప్రతి ఒక్క విషయం ఆచితూచి కూడా వ్యవహరిస్తూ ఉంటావు. అయితే ఇది ఎంతో స్వచ్ఛమైన హృదయాన్ని కలిగి ఉంటావు. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటావు. మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడవు. నైతిక విలువలు చాలా ఉంటాయి. నువ్వు దృఢమైన మనస్తత్వం కలిగిన దానివిగా ఉంటావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటావు. అలాగే ఎవరైనా సరే నీకు చెప్పిన రహస్యాలను వీలైనంత వరకు రహస్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఎవరికి కూడా మూడో వ్యక్తికి తెలియచేయనివ్వవు. అలాగే ఎక్కడైనా కూడా విజేతగా నిలవాలి అని అనుకుంటావు. ఎవరైనా సరే ఒక వ్యక్తి మంచి వ్యక్తి అని తెలిస్తే ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి ఎంత దూరమైనా కూడా వెళ్తావు.
సిద్ధంగా కూడా ఉంటావు. పొరపాటును కూడా సులభంగా ప్రేమలో పడవు. నువ్వు వాళ్ళ మనసులో మాటను నిలబెట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇష్టమైన వ్యక్తుల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా అలా నిలబడిపోతావు. వారు బలంగా నమ్మిన వాటి కోసం పోరాటం చేస్తూనే ఉంటావు. ఎక్కడి దాకైనా వెళ్తావు. వ్యక్తిగత లక్షణాల పరంగా చూస్తే అందరితో మంచిగా ఉంటావు. పనిలో నిజాయితీగా ఉంటావు. క్రమశిక్షణతో ఉంటావు. ఎక్కువ ఎదుటివారితో గొడవ పెట్టుకోవు. ఒకవేళ అకస్మాత్తుగా కోపం వచ్చినా కూడా వెంటనే చల్లారిపోతుంది. కోపం తగ్గగానే నీ అంతట నువ్వే వెళ్ళి వాళ్ళను మామూలుగా పలకరించేస్తూ ఉంటావు. కనుక నీ జీవితంలో నీకు శత్రువులు కూడా చాలా తక్కువనే ఉంటారు. అయితే ఈ 2025 సంవత్సరం నీకు బాగా కలిసి వస్తుందని హనుమంతుల వారు చక్కగానే చెప్తూ ఉన్నారు. నీకు ఏదైతే ఉద్యోగం చేస్తూ ఉన్నావో అందులో నీకు ప్రమోషన్లు వస్తాయి. నీ జీతం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. నీ తోటి అధికారులు, పై అధికారులు అందరూ కూడా నీకు అనుకూలంగానే మారుతారు. నువ్వు ఏమి కొనాలి అన్నా కూడా ఈ సమయంలో నీకు అనుకూలంగానే ఉంది. ఈ సంవత్సరంలో కొంటావు. నీకు రావాల్సింది, నీకు పూర్వీకుల ఆస్తిపాస్తులు అన్నీ కూడా నీకు చెందుతాయి. అలాగే నువ్వు ఎవరికైనా సరే ఏదైనా డబ్బు ఇచ్చి ఉన్నావో అది ఎన్నాళ్ళు తిరిగి రాకుండా ఉంటే ఆ సమయంలో తిరిగి వస్తుంది నీకు. ఇప్పుడు నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటావు. అలాగే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది. నీకు అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి అంటే ఏ పని అయినా మొదలుపెట్టినప్పుడు, కొత్త ప్రారంభం చేసేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ ఆ రోజుల్లో మొదలు పెట్టామనుకో నీకు అంతా మంచి జరుగుతుందని హనుమంతుల వారు చక్కగా చెప్తున్నారు బిడ్డ. ఏదైనా పని మీద వెళ్ళామనుకో కాస్తంత తీపిని తిని వెళ్ళమని చెప్తూ ఉన్నాను. కనుక ఈ రకంగా చూస్తే కనుక నువ్వు హనుమంతులను తాకిన మొదటి బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి చక్కగా ఈ 2025 సంవత్సరం జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక రెండవ ఏళ్ళతో తాకిన బిడ్డ జీవితం ఎలా ఉంటుంది అని తెలుసుకుని తీరాల్సిందే. రెండవ వేలుతో తాకిన బిడ్డకు తెలియవలసిన కొన్ని పూర్తి విషయాలను ఈరోజు నేను కొన్ని విషయాలను అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా నీ జీవితాన్ని పూర్తిగా హనుమంతుల వారు నీ చేతిలో ఉంచబోతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు తల్లి. అలాగే నీ జాతకము, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ 2025 సంవత్సరంలో నీకు ఎలా ఉండబోతుంది, పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, నీ స్వభావం ఏంటి, అలాగే నీ గుణగుణాలు ఏంటి గురించి అన్నీ కూడా ఈరోజు హనుమంతుల వారికి అయితే నీ ముందు ఉంచబోతూ ఉన్నారు. బట్ట బయలు చేయబోతున్నారు. కనుక జాగ్రత్తగా విను. మరి ఈ రెండవ వేలును తాకిన ఎవరైతే ఉన్నారో వారు 2024 సంవత్సరంలో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే శని భగవానుడు. శని దోషం వలన ఏర్పడిన దోషం కారణంగా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ వచ్చారు కదా. ఈ 2024 సంవత్సరంలో ఎన్నో బాధలను కూడా అనుభవించారు కదా. మరి 2024 సంవత్సరం ఎన్నో కష్టాలను కూడా అనుభవించారు. డబ్బు కష్టాలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యల్ని అనుభవిస్తూ ఉన్నారు. కనుక దీనికి కారణం ఏంటి అంటే మీకు శని దశ నడవడం వలన కానీ, శని అనుగ్రహం మీ మీద లేకపోవడం వలన కానీ, శని ఆగ్రహానికి మీరు గురవ్వడం కానీ, ఏదో ఒక శని భగవానుడికి నచ్చిన పనులు చేసి మీరు శని ఆగ్రహానికి గురి అవ్వడం కానీ, నచ్చని పనులు చేయడం వల్ల కానీ ఇలా బాధపడవలసి వచ్చింది. అయితే ఇక బాధపడవలసిన పని లేదమ్మా. ఎందుకంటే ఈ 2025లో మొత్తం కూడా పూర్తిగా నీకు కలిసే రాబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నీ జీవితంలోకి అదృష్టం అనేది రాబోతుంది. కనుక 2025 సంవత్సరాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈ సంవత్సరం నీకు బాగా కలిసి రాబోతుంది. ఎంతో అదృష్టంతో పాటు ఈ 2025లో కొన్ని దురదృష్టాలను కూడా నువ్వు కలగబోతున్నాయి. కనుక జాగ్రత్త. డబ్బు పరంగా చూసుకుంటే మాత్రం నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు. నీ ఆస్తిపాస్తులన్నీ కూడా రెట్టింపు అయిపోతున్నాయి. వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుని తీరాల్సిందే. ఇక ఈ 2025 సంవత్సరంలో నీ ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఇక ఈ 2025 సంవత్సరంలో నీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది తల్లి. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయమ్మా. తినే ఆహారంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక ఐశ్వర్యం ప్రకారం చూసుకుంటే కనుక నీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. నీ చుట్టూ ఎక్కువ శత్రువులే ఉన్నారు. కనుక ఎవరిని అంత సులభంగా నమ్మవద్దు. నువ్వు నమ్మిన వ్యక్తులే నిన్ను మోసం చేస్తారు. నువ్వు చాలా సులభంగా మోసపోతావు. కనుక ఈ 2025 సంవత్సరం ఆర్థికంగా చాలా మెరుగుపడబోతోంది. నువ్వైతే ఉన్నత స్థానానికి వెళ్తున్నావు. ఇతరుల మాటలు అస్సలు వినకు. నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక నీకు మనుషుల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. నీ మనసు వెన్న లాంటిది. దేవుడిపైన కూడా నమ్మకం ఎక్కువగానే ఉంటుంది.
ఇక నిన్ను చూస్తే కష్టపడే వ్యక్తులు అంటే చాలా ఇష్టం నీకు. అంటే నువ్వు కూడా చాలా కష్టపడుతూనే ఉంటావు కదా! పైకి ఎదిగిన వ్యక్తివిగా, చాలా తెలివైన వ్యక్తివిగా నీ జీవితంలో చాలా మలుపులను నువ్వు చూసావు కదా! నీ మాటలతో ఎవరినైనా సులభంగా మార్చగలుగుతావు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం నీ మంచి వ్యక్తిత్వం కూడా నీకు నష్టాన్ని కలిగిస్తూనే ఉంటుంది. నీ చుట్టూ ఎక్కువ మంది శత్రువులు కూడా ఉన్నారు కనుక అయితే బాగా ఎదగాలి అంటే ప్రతి శనివారం రోజు కూడా నువ్వు హనుమాన్ చాలీసా పఠించుకో అమ్మ. మన హనుమంతుల వారు చెప్తూ ఉన్నారు. మరియు ప్రతి గురువారం రోజున కూడా సాయినాథుని గుడికి వెళ్ళి ఒక్కసారి నీ బాబాకు ఏదైనా సరే ఒక తీపిని సమర్పించుకుని రమ్మని చెప్తూ ఉన్నారు బిడ్డ. అయితే నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా నీ లక్ష్యాన్ని గురిగా పెట్టుకుని దాన్ని సాధించడానికైతే పోరాడతావు. ఎదుటివారు ఏమైనా పరిష్కరించేస్తావు సులభంగానే. అలాగే నువ్వు ఏదైనా సరే పొరపాటున తప్పు చేసావనుకో, నీ తప్పును నువ్వు సరిదిద్దుకుంటావు. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా కూడా చూసుకుంటూ ఉంటావు. అలాగే నీ స్నేహితులను ఎక్కువగా చాలా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటావు. నీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉంటావు. ఉన్న జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా, అభిమానంగా, చాలా విలువనిస్తూ ఉంటావు వారికి. అయితే నీ అంత పట్టుదల వ్యక్తులు మాత్రం ఇంకొకరు ఉండరనే చెప్పుకోవాలి బిడ్డ. ఒక్కొక్కసారి మాత్రం తొందరపాటు నిర్ణయాలు వల్ల చాలా కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటావు. కాబట్టి ఇంకా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక్కటికి 10 సార్లు ఆలోచించు తల్లి. ఇక నువ్వు చేసే వ్యాపారంలో బాగా స్థిరపడిపోతావు. సమాజంలో కూడా మంచి పేరును పొందుతావు. నీ వ్యాపారం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక నువ్వు చక్కగా ఎప్పుడు కూడా ఏదో పెట్టవన్నట్టు నిష్కల్మషంగా ఉంటావు. ఎప్పుడు నీ చుట్టూ చాలామంది జనాలు ఉంటారు. అభిమానాన్ని పొందుతావు. జనాల అభిమానాన్ని పొందుతావు. ఇతరులు చెప్పేది ప్రశాంతంగా వింటావు. ఇక నీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటావు. నువ్వు ఎదుటి వారి మాట ఇచ్చావు అంటే వారికి మాట నా మాటకి ఎప్పటికీ కూడా తప్పవు. ఇంకెవరినైనా సరే అంటే ఇబ్బంది పడినప్పుడు వెంటనే వారికి సహాయం చేయడానికి ముందు ఉంటావు నువ్వు. అందుకేనమ్మా నీ మిత్రులు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా కూడా ఉండరు. ఇక నీ విషయానికి వస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటావు. కోపం వస్తే మాత్రం చాలా కఠినంగా మారిపోతూ ఉంటావు. నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటావు. ఇది నీలో ఉన్న ఒక అతి పెద్ద బలహీనత అని చెప్పుకోవాలి. నిన్ను అర్థం చేసుకోవడం ఇతరులకు కొంచెం కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో అయితే ఇక కొన్ని అనారోగ్య సమస్యలు ఏంటి అంటే పాదాల నొప్పి సమస్యలు రావచ్చు, నిద్రలేమి సమస్యలు రావచ్చు, మానసిక ఒత్తిడి మొదలైన కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరం మధ్యలో చాలా సాధారణంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అనారోగ్య సమస్యలు మాత్రం నయమవుతాయి. ఆ తరువాత జూన్ నుంచి నీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుంటుంది. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటావు. నలుగురితో చాలా సులభంగా కలిసిపోతుంటావు. ఎల్లప్పుడూ కూడా నవ్వుతూ గడుపుతూ ఉంటావు. నువ్వు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని అనేది చూస్తావు, సాధించగలుగుతావు కూడా. ఇక గొప్ప జీవిత భాగస్వామిని పొందుతావు. నువ్వు పుట్టుకతోనే ధనవంతులుగా ఉంటావు అని చెప్పాలి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నీకు వారసత్వం ద్వారా ఆస్తిని చాలానే సంక్రమించి ఉంటుంది. అది కొంతమంది విషయంలో ఉన్నా, కొంతమంది విషయంలో మాత్రం లేకపోయినా వారి విషయంలో ఏంటంటే కుటుంబ పరంగా వారు ఎంతో ధనవంతులు అనే చెప్పుకోవాలి. అర్థం చేసుకునే భార్య, మాట వినే పిల్లలు, ప్రేమానురాగాలు పంచే తల్లిదండ్రులు, ఆరోగ్యమైన జీవితం, ఆహ్లాదకరమైన జీవితం, ఈ రకంగా కూడా చూస్తే ధనవంతులనే చెప్పాలి. డబ్బు పరంగానే ధనవంతులా అంటే డబ్బు ఉంటేనే ధనవంతులు కాదు కదా. జీవితంలో అన్నీ ఉంటే కూడా ధనవంతులే. అలాంటి ఒక గొప్ప ధనవంతుడు అని నువ్వు చెప్పుకోవాలి. ఇక లేదంటే నీ తెలివితేటలతో, నీ కష్టంతో నువ్వు ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికైతే చేరి డబ్బును సంపాదించుకుంటావు. ఇక ఉన్నత శిఖరాలకు ఎదుగుతావు. అలాగే నీ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోవు. ఈ అలవాట్ల వలన నువ్వు ఒక్కొక్కసారి ఏంటంటే మానసికంగా నలిగిపోతూ ఉన్నావు. మనసులోని బాధ అయినా సరే, కష్టమైనా సరే, సుఖమైనా సరే, సంతోషమైన ఎదుటి వారితో పంచుకున్నప్పుడు కొంచెం మనసులోని భారము, ఒత్తిడి తగ్గుతాయి కదా. నువ్వేం చేస్తావు అంటే అన్నీ దాచేసుకుని కొంచెం మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటావు. ఇలా ఉన్న లక్ష్యాలను సాధించడానికి బాగా కష్టపడి పనిచేస్తూ ఉంటావు. అహర్నిశలు కష్టపడుతూనే ఉంటావు. సాధారణంగా ఎవరిని మోసం చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. అలాంటి వ్యక్తిత్వమే నీది కాదు. అలాగే నిన్ను మోసం చేస్తే కూడా ఎవరైనా అసలు ఊరుకోవు. టైం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. వారికి తగిన గుణపాఠం చెప్తావు. మరి కొట్టో తిట్టో వారిని మీద కక్ష తీర్చుకుంటారా అంటే చాలా తగిన. ఇక మొత్తానికి ఏంటంటే నువ్వు ఈ 2025 సంవత్సరం రెండవ
ఫింగర్తో తాకిన వారికి ఎవరైతే బిడ్డ జీవితం అద్భుతంగా ఉండబోతుంది, ప్రతి ఒక్కటి కూడా కలిసి వస్తుంది. ఇంతకుముందు ఈ 2024 సంవత్సరం ఏదైతే బాధలు కష్టాలు అన్నీ అనుభవించారో అవన్నీ కూడా సద్దుమణిగిపోయి ఈ 2025 సంవత్సరంలో మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఇది హనుమంతుల వారు ఇచ్చినటువంటి తీర్పు. మరి ఈ 2 అంకెలను అంటే ఫింగర్స్తో తాకిన బిడ్డలందరికీ హనుమంతుల వారు ఎలాంటి తీర్పుని ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదా. మరి హనుమంతుల వారి తీర్పుకి ఎవరెవరికి సరిగ్గా సరిపోయిందో ఇక్కడ నాకు చెప్పు బిడ్డ అంటూ సాయినాథుడు అయితే ఈరోజు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు ఈ 2 ఫింగర్స్తో తాకమని చెప్పిన కదా, ఎవరికి కనెక్ట్ అయ్యిందో ఇక్కడ కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నేను మీ సంతోషాన్ని నాతో షేర్ చేసుకోండి. మరలా మరొక అత్యద్భుతమైన సందేశంతో మళ్ళీ మీ ముందుతాను. అంతవరకు అందరూ కూడా ఈరోజు చక్కగా పూజ చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నానండి. చూడండి టెంపుల్లో అయితే ఎంత బాగా బాబావారి దగ్గర అసలు ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరమే కాదండి, ఎవ్రీ వీక్ మంగళవారాలప్పుడు కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించడము చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ షేర్ చేస్తూ ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు.